హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. వెల్కమ్ టు రూట్స్ ఆఫ్ గుంటూరు యూట్యూబ్ ఛానల్. ముందుగా నా పేరు రాజేష్. నేను గుంటూరులో ఉంటున్నాను. నేను ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, వేరే ఊరు నుంచి, వేరే స్టేట్స్ నుంచి ఎంతమంది వస్తూ ఉంటారు గుంటూరు విజిట్ చేయడానికి, కాలేజెస్ ఎగ్జామ్స్ రాయడానికి, లేదా చదువుకోవడానికి. కానీ వాళ్ళకి తెలీదు ఏంటి ఏ ఏ గుంటూరులో ఎక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో అని. ఆ వేకి ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఈజీగా వెళ్ళాలి, ఎక్కడ ఏ ప్లేసెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు కంటెంట్ ని అందిస్తుంది. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ ని, ఈ వీడియోని చూసి నా యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్స్ లో మీరు గుంటూరుకి ఎప్పుడైనా వచ్చారా, లేదా ఫస్ట్ టైం రాబోతున్నారు? ఒకవేళ ఫస్ట్ టైం రాబోతుంటే మీరు ఏ లొకేషన్ కి వెళ్ళాలి అని మీకు తెలుసా? తెలియకపోతే కమెంట్ చేయండి. ఆ లొకేషన్ ఎక్కడో నేను మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ గా మనం గుంటూరు సింహద్వారంకి వెళ్దాం. గుంటూరు సింహద్వారం ఎక్కడ అనుకుంటున్నారా? మన ఆటో నగర్ అంటే గుంటూరు ఎంట్రన్స్ స్టార్టింగ్ అదే అనమాట. కాబట్టి ఫస్ట్ గుంటూరు ఆటో నగర్, అక్కడ నుంచి మన వీడియోస్ అన్నింటినీ కంటిన్యూ చేద్దాం. కానీ ప్రస్తుతానికి నేను ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరే ఉన్నాను. గుంటూరులో ట్రాఫిక్ పొద్దున పూట చాలా రష్గా ఉంటుంది. ఎందుకంటే వేరే ఊరు నుంచి, అంటే చెన్నై, బెంగళూరు నుంచి వచ్చే బస్సులు ఇంకా ఈ బస్ స్టాండ్ దగ్గర ఆగుతాయి అన్నమాట. మెయిన్ పాయింట్. మన గుంటూరు సింహద్వారానికి మనం వెళ్తున్నాము. సింహద్వారం అంటే మన గుంటూరు ఆటో నగరం. ఏంటంటే అదే ఎంట్రన్స్ అన్నమాట. విజయవాడ నుంచి వచ్చిన ఏమైనా పెద్ద బస్సులో విజయవాడ నుంచి వచ్చిన, ఒకవేళ విజయవాడ హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇదే రూట్ అనమాట. ఇది విజయవాడ బస్ స్టాప్. నేను ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడానికి ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక 6 years బ్యాక్ 2019లో నాది డిప్లొమా ఫినిష్ అయినాక ఈసెట్ ఎగ్జామ్ అప్లై చేశా. నాకు నసరాపేట ఇంజనీరింగ్ కాలేజ్ పడింది. నసరాపేట. అప్పుడు నేను నసరాపేటలో దిగి మేము అందరం ఆటో ఎక్కాము, నేనను మిగతా వాళ్ళు. సరే వెళ్తుంటే నసరాపేట కాలేజ్కి మామూలు క్యాజువల్గా చూస్తూ హాల్ టికెట్స్ చూస్తూ ఒక అమ్మాయి హాల్ టికెట్ చూసా. ఆ అమ్మాయి హాల్ టికెట్ చూస్తే ఎగ్జామ్స్ అంటే పేరేచల్లా ఉంది. అంటే నేను చదువుకున్న కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఉంది. ఆ అమ్మాయి ఏమో ఎన్ఈసి ఎగ్జామ్ నసరాపేట ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తుంది ఎగ్జామ్ రాయడానికి. కానీ నసరాపేట నుంచి పేరేచల్లకి గంటన్నర ఎగ్జాము.
గంటన్నర డిస్టెన్స్, కానీ ఎగ్జామ్ ఒక అరగంటలో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఫస్ట్ టైం గుంటూరు వచ్చారా లేదా అసలు వాళ్ళకి తెలియదా ఏంటో తెలీదు. వాళ్ళు కింద మ్యాప్లు కూడా ఇస్తాం మనకి లొకేషన్స్ ఎక్కడ అని, వాళ్ళు అడిగో చూసుకున్నారో చూసుకోలేదో తెలియదు. చాలామంది వీళ్ళే కాదు, చాలామంది బై మిస్టేక్గా ఒక చోటికి వెళ్ళాలి అనుకొని ఇంకో చోటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కొంచెం యూస్ఫుల్ అయ్యే విధంగా నేను వీడియోలు పెట్టాలనుకున్నాను. నేను వే టు కాలేజెస్ అని సిరీస్ తీయబోతున్నాను. అంటే రోజుకి ఒక కాలేజ్, అసలు ఆ కాలేజీకి ఎలా వెళ్ళాలి, ఆ కాలేజ్ ఏంటి ప్రిఫరెన్స్ ఏంటి, ఆ కాలేజెస్లో ఏం కోర్సులు ఉన్నాయి, అవన్నీ వాటి గురించి కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గుంటూరుకి మీరు ఇప్పటివరకు రాలేరు, గుంటూరు వద్దాం అనుకున్నాం, ఆ లొకేషన్ కానీ మాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఒకసారి కమెంట్ చేయండి ఆ లొకేషన్కి ఎలా వెళ్ళాలో అని. నేను ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను. ఇదిగోండి, ఇది మొత్తం ఇక్కడ షోరూమ్స్ సర్వీస్ సెంటర్లు ఉంటాయి. మారుతి సుజుకి షోరూమ్. గుంటూరులో హోల్సేల్ బట్టలు కావాలంటే ఇక్కడ వాసవి కాంప్లెక్స్ అన్నమాట. వాసవి కాంప్లెక్స్ ఇది. ఒక హాస్పిటల్స్ ఏరియా, హాస్పిటల్స్ మొత్తం ఉంటాయి అన్నమాట. ఏమో ఫ్లిప్కార్ట్ కనిపిస్తుందా? ఇంతకుముందు ఇది బెస్ట్ ప్రైస్, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ హోల్సేల్గా మార్చారు. మీకు కనిపిస్తుందో లేదో. ఇది నెక్స్ట్ ఇది సిమ్స్ కాలేజ్ అనమాట. ఇది సిమ్స్ కాలేజ్ ఈ వైపే అవుతుంది. నెక్స్ట్ దాని పక్కనే ఆనుకొని రిలయన్స్ స్మార్ట్ బజార్ ఉంది. దాని ఆపోజిట్లోనే మనకి కిమ్స్ శిఖర హాస్పిటల్ కూడా ఉంది. నేను వీడియో తీస్తున్నాను కానీ నేను వీడియో చూడట్లా, నా నమ్మకం ఉంది. ఒకసారి వీడియో కూడా ఎలా ఉంది, వీడియో క్లారిటీ ఎలా వచ్చింది అది కూడా కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ని నాకు షేర్ చేయండి. నెగిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్స్ ఉంటేనే మనం వాటిని పాజిటివ్గా మార్చుకోగలుగుతాం. నేను నాలో ఉన్న నెగిటివ్స్ చెప్పకుండా ఉంటే, వీడియో రికార్డ్ చేసే దాంట్లో నెగిటివ్స్ చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా ఇది మళ్ళీ బాగా డబ్బేసింది. ఇది శ్రీశైల్ కంపెనీ వాళ్ళ పెట్రోల్ బంక్. ఇది గుంటూరులో పెట్టారే కానీ ఇక్కడైతే సక్సెస్ అవ్వాల. ఎందుకంటే ఇక బయట పెట్రోల్ రేట్లతో పోల్చుకుంటే కంపెనీలో పేరుకి ఎంఎన్సీ కంపెనీ, కానీ ₹2 ₹3 పెట్రోల్ ఎక్కువే ఉంది. కాబట్టి ఆ కంపెనీ అనేది రన్ అవ్వలేదు. బాబాయ్ పక్క జరుగు చూస్తున్నా. మనం వితిన్ 5 minutesలో గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఆటోనగర్ వెళ్ళిపోవచ్చు. నేను వీడియో తీస్తున్నా కాబట్టి స్లోగా ఉంది, కానీ 5 నిమిషాల్లో దగ్గర 4 కిలోమీటర్లు ఉన్నిద్ది, 4-5 కిలోమీటర్లు ఉన్నిద్ది. కానీ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ మార్గంలో ఆటోనగర్కి.
పాత భవనాలు చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక నిసాన్ షోరూమ్ ఉంది ఒకటి, దాని పక్కన R1 పంజాబీ డాబా. ఎప్పుడైనా వస్తే ఇక ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా ఉండిద్ది ఇక ఫుడ్. ఇక ఇటు సైడ్ ఏమో మహీంద్రా షోరూము. నెక్స్ట్ ఒమేగా హాస్పిటల్స్. ఇది ఇటువైపు ఒమేగా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త హాస్పిటల్స్ కట్టాలి. గుంటూరులో మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తామనే ఈ ఛానల్ పెట్టాను. మీలో కొంతమంది అనొచ్చు, ఆల్రెడీ గుంటూరులో వ్లాగ్స్ తీస్తున్నారు కదా, ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు, గుంటూరు అన్ని వ్లాగ్స్ ఉన్నారు, మళ్ళీ నీకు సపరేట్గా. హైదరాబాద్లో కూడా సపరేట్ చాలామంది ఉన్నారు భయ్య. హైదరాబాద్లో కూడా చాలామంది హైదరాబాద్ కూడా 2-3 ఉన్నారు అనుకొని మిగతా వాళ్ళు పెట్టుకొని లేరు కదా భయ్య. ప్రతి ఒక్కళ్ళు పెట్టారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా స్టార్ట్ చేస్తారు కంటెంట్స్ అనేది. అదేవిధంగా నేను కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ గుంటూరులో ఎన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ సినిమా థియేటర్లు ఉన్నాయి, అవి ఆ వ్లాగ్ కూడా చేద్దాం అనుకున్నాను. చేయాలా వద్దా ఒకసారి మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. స్టార్టింగ్లోనే ఇన్ని కమెంట్స్ చేయమని చెప్పాను, చూసుకోండి భయ్య. మన రైట్ సైడ్లో అన్ని షోరూమ్స్ ఉంటాయన్నమాట. MG షోరూము, TVS అన్నీ ఉంటాయి. అంటే మీకేంటంటే ఇక్కడ నుంచి ఆటోనగర్ వెళ్తాం కదా, ఆటోనగర్ నుంచి వచ్చేటప్పుడు మీ లెఫ్ట్ సైడ్లో ఆ షోరూమ్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఆటోనగర్స్ అంటే షోరూమ్సే కాదు, సెకండ్ హ్యాండ్ పార్ట్స్ కూడా ఉంటాయి. కార్ షాపు, కార్లు రిపేరింగ్ సెంటర్స్, స్పేర్ పార్ట్స్. ఇవన్నీ TVS షోరూమ్. ఇటువైపు ఇంకా మాయాబజార్ లోపలికి వెళ్తాయి. ఆటో నగర్ అన్నమాట ఇది మొత్తం, ఈ ఏరియా మొత్తం ఆటో నగర్. హోండా షోరూము ఉంది. హెచ్ఏప్ హోండా స్పెల్లింగ్స్, డిజైన్స్. వాక్స్‌వ్యాగన్, టయోటా, ఇదిగోండి. మేము క్రేన్స్ కావాలంటే కూడా ఇక్కడే ఉంటాయి అన్ని రిపేరింగ్ సెంటర్స్. ఇదిగోండి హోండా బైక్ షోరూము, సుజుకి షోరూమ్ కనిపిస్తుందా? ఇదిగోండి ఇక్కడ సెకండ్ ఇవి అడ్డాలు అమ్మే వాళ్ళు. నెక్స్ట్ నేను ఇంకా ఎలాంటి వ్లాగ్స్ తీయాలి, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అది మొత్తం చెప్పండి. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. కొంచెం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి సార్ ప్లీజ్. ఇదిగోండి ఇంకా బిర్యానీ
వచ్చేసాం, మన సింహద్వారంకి వచ్చేసాం. ఇంకా ఇది ఆటోనగర్ ఎగ్జిట్ అనమాట. ఆటోనగర్ ఎగ్జిట్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్. గుంటూరు రావాలంటే గుంటూరు నుంచి వెళ్తే మాత్రం ఇది ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి విజయవాడ జస్ట్ 30 కిలోమీటర్స్లో విజయవాడ వెళ్ళిపోవచ్చు. 30 కిలోమీటర్స్ ఉంది. మన 45 మినిట్స్ టు 1 అవర్లో విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఇది వీడియో క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇది మేము వెహికల్స్ వచ్చినప్పుడు ఇదే ఎంట్రన్స్లో అండ్ చూసారు కదండి మన గుంటూరు ఆటోనగర్ని, అదే గుంటూరు సింహద్వారాన్ని. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తా. ఇంకా గుంటూరు గురించి ఇంకా పూర్తి వివరాలు మీకు అందిస్తాను.